సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి మరి మీకు ఉప ముఖ్యమంత్రి వీక్షకులకు గారు ఏమి నమస్కారం ఇచ్చారో సార్. తెలియదు కానీ వీళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు కూడా ఇదే చెప్పారు సార్. చంద్రబాబు నాయుడు గారు చంపించారు, సునీతమ్మ చంపించింది, వివేకానంద రెడ్డి గారి యొక్క ద్వితీయ భార్య చంపించింది అని చెప్పేసి ఇలాంటి స్టోరీలే చెప్పారు. కానీ తీరా చూస్తే జరిగింది ఏంటి అక్కడ? మొత్తం కేసు అంతా ఎవరి వైపు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగింది? అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల కోసం కాకుండా పగల కోసం రాజకీయాలు చేశారు సార్. ఆ పగల రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ మా ఎన్డీఏ కూటమి టైంలో మేము చేయాలని అనుకోవట్లేదు. ముమ్మాటికి ఏదున్నా సరే చట్ట ప్రకారం డెఫినెట్ గా ఆ గత 5 ఏళ్లలో ఎలాంటి అరాచకాలకు, ఎలాంటి దాడులకు పాల్పడ్డారో, ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు, అది నాయకులు అవ్వనివ్వండి, ఉద్యోగస్తులు అవ్వనివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత పార్టీ యొక్క అభిమానులు అవ్వనివ్వండి, ఎవరిని అయితే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. కానీ చట్టపరంగా మాత్రమే, చట్టపరంగా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ఎవరు అట్లా చేయకూడదు. రేపు గవర్నమెంట్ మారితే సిచ్యువేషన్ లా ఉండిద్దేమో అన్నట్టుగా ఎగ్జాంపుల్ ఇదే చూయించుకునే పరిస్థితిని అయితే డెఫినెట్ గా క్రియేట్ చేస్తాము. 100% చట్టాలని, దానిలో ఉన్నటువంటి సెక్షన్లను ఉపయోగించుకొని తగిన బుద్ధి అయితే డెఫినెట్ గా చెప్తాం. అందులో ఎవరిని ఉపేక్షించేదే లేదు. అలాగని కక్ష సాధింపు రాజకీయాలు డైరెక్ట్ గా మేమైతే చెయ్యం. ఎందుకంటే దాడులు, ప్రతి దాడులు అనేది కంటిన్యూ అవుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే అంశం. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అనేది వెనకబడిపోయి కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడానికి ఎలక్షన్ గెలవాలి అనేటువంటి కాన్సెప్ట్ లోకి ప్రజల మైండ్ సెట్ వెళ్ళిద్ది. కాబట్టి అట్లాంటి పరిస్థితులను మేము క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు, చెయ్యం కూడా. డెఫినెట్ గా చట్టాన్ని ఖచ్చితంగా వాడుకొని తీరుతాం, ఇది మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు ఎన్ని పేర్లను పెట్టుకుని ఉండదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు ఎట్లాంటి పేర్లు పెట్టారో, కోడికత్తితో వాళ్ళే దాడి చేయించుకుని ఎలాంటి పేర్లు పెట్టారో అట్లాంటి పేర్లు మా గవర్నమెంట్ లో చట్టపరంగా తీసుకునే చర్యలు కూడా పెట్టుకోండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ చట్టాన్ని 100% ఉపయోగించుకొని తీరుతాం. తప్పు చేసిన వాళ్ళని మాత్రం డెఫినెట్ గా శిక్షించేదే. ఓకే. అరుణ గారు, ఏంటి ఉప ముఖ్యమంత్రి గారి స్టాండ్ ఏంటి? ఆయన పాలన ఏ రకంగా ఫోకస్ చేస్తున్నారు? మొదటి నుంచి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా, అంటే మేము గవర్నమెంట్ లో లేనప్పుడు కూడా క్లియర్ గా మేము చెప్తూనే ఉన్నాము. ప్రజలు ఏం కావాలి అనేది డెఫినెట్ గా ప్రభుత్వాలకు తెలిసి తీరాలి. వాళ్ళు ఏం ఆశిస్తున్నారో వాటిని మనం ఇచ్చి తీరాలి. ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా వ్యవస్థకు ఉపయోగకరంగా ఉండాలి తప్ప నిరుపయోగం అయ్యేదిగా ఉండకూడదు. పెట్టే ప్రతి పెట్టుబడి తిరిగి ఎంతో కొంత రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేదిగా ఉండాలి తప్ప పూర్తిగా నీళ్లలో పోసిన విధంగా ఉండకూడదని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. అటు టీడీపీ పార్టీ వైపు నుంచి కానివ్వండి, జనసేన వైపు నుంచి కానివ్వండి, మొదటి నుంచి వినిపిస్తున్న మాట ఇదే. ఇవాళ మా చేతికి అధికారం ఇచ్చారు ప్రజలు. మేము నమ్మిన సిద్ధాంతాన్ని, అలాగే పోరాడిన విధానాన్ని ఇష్టపడి వాళ్ళు మాకు అధికారం ఇచ్చినప్పుడు డెఫినెట్ గా గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏంటి? నిధులు ఎక్కడ దుర్వినియోగం జరిగాయి? ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంకా అప్పుల్లోకి ఎందుకు వెళ్ళింది? అప్పుల్లోకి వెళ్ళినంత డబ్బులతోటి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? జరిగిన అభివృద్ధి మూలంగా అప్కమింగ్ డేస్ లో ఎలాంటి ఆదాయం అనేది రాష్ట్రానికి వచ్చింది, లేదా ప్రజల జీవన ప్రమాణం ఏ విధంగా మెరుగుపడింది? ఉపయోగించిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే వినియోగించారా, లేదంటే వాళ్ళు ఇష్టారీతిగా ఉపయోగించుకున్నారా? ప్రజా ఖజానాకు సంబంధించినటువంటి ధనాన్ని అనేది డెఫినెట్ గా ప్రతి శాఖ మీద సమీక్ష అయితే జరుగుతోంది ఆల్రెడీ. A to Z ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎవరు అప్పుడు ప్రజలకి సంబంధించినటువంటి విషయాల మీద కాకుండా నాయకులకు సంబంధించినటువంటి విషయాల మీద బానిసలుగా వ్యవహరించి నాయకులకు అనుకూలంగా బిల్లులు పాస్ చేశారు, నాయకులకు అనుకూలంగా కాంట్రాక్ట్లు ఇచ్చారు, నాయకులకు అనుకూలంగా పనులు చేశారు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు రేపొద్దున డెఫినెట్ గా సంబంధిత వ్యక్తుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అలాగే ప్రజలకు ఏం కావాలనే అంశం మీద డెఫినెట్ గా సమీక్షలు నిర్వహించి దానికి సంబంధించే ఫండ్స్ అనేవి కేంద్రం నుంచి రానివ్వండి, లేదంటే రాష్ట్రంలో జనరేట్ అవ్వనివ్వండి, లేదా ఇంకేదైనా సోర్సెస్ సంబంధిత శాఖల్లో ఎక్కడైనా సరే మనం ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉందా, తద్వారా దాని మీద దృష్టి పెడితే డబ్బులు రాష్ట్రానికి తీసుకురావచ్చు మనం అనే అంశాల మీద దృష్టి పెట్టి డెఫినెట్ గా సంపద సృష్టించిన సంపద ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూనే ఎట్ ఏ టైం రాష్ట్రానికి మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, అలాగే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ కల్పన, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుందండి. ఈ సమీక్షలు ఏవి చేయకుండా వీటన్నిటిని సరిచేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఓకే. అరుణ గారు, ఒక విషయం, తెలుగుదేశం పార్టీ దగ్గర క్లారిటీ ఉంది. ఎవరైతే వాళ్ళ మీద కేసులు పెట్టారో, ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళకు బుక్ రెడీ పెట్టుకున్నారో, అన్యాయాలు చేసిన వాళ్ళందరినీ కూడా యాజ్ పర్ లా మేము ముందుకు సాగుతాం అంటున్నారు. జనసేన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి, అరెస్టులు అయిన పరిస్థితులు ఉన్నాయి, కేసులు పెట్టించుకున్న పరిస్థితులు. ఆ లిస్ట్ కూడా మీ బాస్ దగ్గర సిద్ధంగా ఉందా? లిస్ట్ అంటూ ఏమీ లేదండి. మేము అప్పుడే సంబంధిత వ్యక్తుల మీద, ఉద్యోగుల మీద కూడా కేసులు పెట్టున్నాము. అప్పుడు మేము పెట్టినవి అవి అప్పుడున్న గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏది మా కేసుల్ని కన్సిడర్ చేయలేదు, పట్టించుకోలేదు, వాటి మీద దర్యాప్తు జరపడం, ఛార్జ్ షీట్ వేయడం ఏది జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మేము పెట్టిన కేసుల మీద దర్యాప్తు జరిపి ఛార్జ్ షీట్లు వేసి కోర్టుకి ఇవ్వండి అని చెప్పేసి క్లియర్ గా మేమైతే దాని గురించి పోరాటం అయితే 100% చేస్తున్నాం కూడా ఆల్రెడీ ఒక సైడ్ నుంచి. ఓకే.
హనుమంత్ రెడ్డి గారు వర్మ గారు ఒక చిన్న నిమిషం, క్లారిఫికేషన్, ఒక చిన్న క్లారిఫికేషన్. ఆయనది అది సిగ్నల్, టీడీపీకి సంబంధించిందే కాదు, అది సిగ్నల్ ఎవరికైనా సరే ప్రజల మీద ప్రతిపక్షాల మీద ఎవరి మీద ఓకే చేసినా సరే. చెప్తాను, నెక్స్ట్ టర్న్ వస్తుంది కదా మీకు. హనుమంత్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇటువంటి మీకు డబుల్ నైన్ ప్రేక్షకులకు ప్రాణాలను ఓకే హనుమంత్ రెడ్డి గారు ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీదే మేము ఫోకస్ పెడతాము, శిక్షలు పారదర్శకంగా వేస్తాము, అంతేగాని మాకు ఎటువంటి కక్షపూరిత చర్యలు లేవు, గతంలో జరిగిన తప్పులన్నీ కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం మాత్రమే అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మీ ఎవరి మీద కూడా అక్రమంగా ఎవరు కేసులు పెట్టలేదట, మీ మీద దాడులు ఏవి జరగలేదట, ఆ జరిగిన సంఘటనలు కానీ ఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? వీళ్ళు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు